హలో డియర్ ఫ్రెండ్స్, మనం విశ్వశక్తి ఆశీస్సులు, విశ్వశక్తి ప్రేమ, బ్లెస్సింగ్స్, మిరాకిల్స్ పొందాలంటే ఆ విశ్వశక్తి మనల్ని గొప్పగా ప్రతిదీ మనకి జరిగేలాగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే విశ్వ నియమాల్లో మొట్టమొదటి లక్షణం క్షమించటం. మన పట్ల తప్పుగా ప్రవర్తించిన వారందరినీ అన్నిటినీ క్షమించటం అనేది దైవిక లక్షణం. కక్ష సాధింపు, దొంగ దెబ్బ తీయటం, ఇలాంటి లక్షణాలు రాక్షస లక్షణాలని రాయబడి ఉంది. మనం ఏవి ఎన్నుకుంటే మన జీవితం బాగుంటుంది? ఎవరి మీద కక్ష తీర్చుకోవాలనుకోవటం గాని, దొంగ దెబ్బ తీయాలనుకోవటం గాని, వేరే వాళ్ళు పతనం అయిపోవాలనుకోవటం గాని, ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం. అంటే దైవిక లక్షణం కాదు. విశ్వశక్తికి కనెక్ట్ అవడం కుదరదు. వాళ్ళు దాన్నే పొందుతూ ఉంటారు. అటువంటి ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో దైవిక లక్షణం అంటే ఏంటి? విశ్వశక్తితో కనెక్ట్ అవడానికి ఏం చేయాలి? ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మనం 16వ తారీఖు ఆదివారం విజయవాడలో స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే క్లాస్ కావాలని కోరుకుంటున్నారో, అప్పుల నుంచి బయటపడాలని, పిల్లలకి మ్యారేజ్ కోసమని, లేకపోతే ఇతర దేశాల్లో జాబ్ కోసమని, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కోసమని, బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, లేకపోతే ఇంట్లో సమస్యలు చాలా ఎక్కువగా అని ఏ పని పట్టుకుని అవ్వట్లేదు, నెగిటివ్స్ ఎక్కువైపోవటం ద్వారా అట్లా జరుగుతుంది. కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకుని బిజినెస్ ఉమెన్ గా, బిజినెస్ మెన్ గా ఎదగటానికి అవకాశాలను విశ్వశక్తి మనకి ఎలా ఇస్తుంది? ఆపర్చునిటీస్ మనల్నే వెతుక్కుంటూ మనం ఉన్న చోటకే అలాంటి మిరాకిల్స్ ఎలా జరుగుతాయి? ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే వాటి నుంచి బయటపడే అద్భుతమైనటువంటి మార్గాలు మహోన్నతమైన విశ్వశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలని, భూమిలో ఉన్న నిధి నిక్షేపాలన్నింటినీ మన కోసం చైతన్యపరిచి మన వద్దకి వచ్చేలా చేస్తుంది. అలా ఎలా కోరుకోవాలి? ఈ పెద్ద పెద్ద అప్పుల నుంచి ఎలా బయటపడాలి? అనారోగ్య సమస్యల నుంచి ఎలా విముక్తి పొందాలి? అనేక విషయాలు ఈ విజయవాడ 16వ తారీఖు జరిగే బిజినెస్ క్లాస్ లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా స్పెషల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా మనం విజువలైజేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాడు దానికి బుక్ చేసుకోండి. 1-to-1 క్లాసెస్, పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే దైవిక లక్షణం అంటే ఏంటి? రాక్షస లక్షణం అంటే ఏంటి? అంటే ప్రేమతత్వంతో, లోపల చిరునవ్వుతో, అందరి పట్ల ప్రేమ, అన్నిటి పట్ల, ప్రకృతి పట్ల, పంచభూతాల పట్ల, మన ఇంట్లో వాళ్ళందరి పట్ల, అన్నిటి పట్ల దేని మీద ద్వేషం లేకుండా, కల్మషం లేని హృదయంతో ఉంటే, ప్రేమ తత్వంతో కూడుకుని ఉంటే, చిరునవ్వుతో ఉంటే, ఆప్యాయంగా మాట్లాడటం, అన్నిటి పట్ల థ్యాంక్ యూ చెప్పే విధానం కలిగి ఉండటం దైవిక లక్షణం. అప్రిసియేట్ చేయటం, మనకంటే ఎవరైనా బాగుంటే అప్రిసియేట్ చేయటం, ప్రమోషన్స్ వస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యి నిజంగా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ చెప్పటం, ఒకరి ఇల్లు కట్టుకుంటే సంతోషపడటం, ఎవరైనా బాగున్నారంటే మనం బాగున్నట్టుగా ఫీల్ అవటం, చిన్నపిల్లల్ని దీవించి వాళ్ళ బర్త్డేకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఏదో ఒక గిఫ్ట్ గా ఇవ్వటం, ఇతరులకి మనం ఆదర్శంగా ప్రేమతత్వంతో ఉన్నప్పుడు వారికి వయసు అవ్వదు, అనారోగ్యం దరిచేరదు, ఏది కోరుకుంటే అది త్వరగా నెరవేరుతుంది. లోపల హృదయంలో కక్ష పెట్టుకుంటే, సమయం చూసి దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటే, కోపంతో రగిలిపోతూ ఉంటే, వెన్నుపోటు పొడవాలని చూస్తూ ఉంటే, కక్ష సాధింపు చేయాలని ఎదురు చూస్తూ ఉంటే, వారికి వేరే శత్రువులు ఎవ్వరూ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. కక్ష సాధింపు, దొంగ దెబ్బ తీయాలనుకోవటం, వెన్నుపోటు పొడవాలనుకోవటం, దొంగతనం చేయాలనుకోవటం, ఇంకొక ఆస్తిని కొట్టేయాలనుకోవటం, కుట్రలు పన్నటం, ఎవరిని చూసినా శత్రువుగా చూస్తూ, విపరీతమైనటువంటి కోపంతో రగిలిపోతూ, సమయం చూసి హాని చేయాలనుకోవటం కూడా, ఇవన్నీ కూడా రాక్షస లక్షణం. అప్పుడేమవుతుంది? వారికి ప్రధాన శత్రువు వారే.
ఇక్కడ తెలివిగా ఆలోచించండి, చాలా జ్ఞానంతో వివేకంతో చాలా నీట్ గా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాలి ఈ విషయంలో. ఇక్కడ చాలా మంది తప్పు చేసే మొదటి పాయింట్ ఏంటంటే వాళ్ళ శత్రువులు ఎలా అవుతారు? నిజం కదా, ఎట్లా అవుతారు? ఇది ఎట్లా సాధ్యం? నాకు నేను శత్రువుగా మారటం ఏంటి? ఇంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించరు. పగ సాధించాలనుకోవటం, ఎప్పుడో ఎవరో ఎక్కడో అందరి ముందు అవమానించటమో, లేకపోతే మిమ్మల్ని హేళనగా చేయటమో, దెబ్బతీయటమో, లేకపోతే ఏదో ఒక తప్పు చేసి మిమ్మల్ని మీ మనసుకి గాయం చేస్తూ ఉంటారు. మీరేం చేస్తుంటారు? దాన్ని అప్పటి నుంచి మోసుకుంటూ వస్తున్నారు. ఈలోపు ఎన్నో వాటిలో విజయం సాధించాలి, విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఎన్నో మిరాకిల్ జరగాల్సిన అన్నింటినీ పోగొట్టుకున్నారు. ఆ కక్షనే కోపాన్ని పెంచుకుంటూ వాళ్ళని చూడంగానే, ఫోటో చూడంగానే, ఫేస్ కనిపించగానే, వాడి పేరు ఎత్తంగానే లోపల కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కోపం విశ్వంలోకి వెళుతుంది, ఆ కుట్రకు విశ్వంలోకి వెళ్తుంది, ఆ అసూయ విశ్వంలోకి వెళ్తుంది, మీ నుంచే వెళుతుంది. మీరే వ్యక్తం చేస్తున్నారు కదా. తిరిగి ఏమి పొందుతారు? కోపం, మరింత అసూయ, మరిన్ని కుట్రలు పనటం, మరింత దుర్మార్గంగా వ్యక్తం చేయటం, సమాజంలో ఇతరుల ముందు ఒక ప్రేమ లేని రాక్షసు మనిషిగా వేరే వాళ్ళు మనం గుర్తించటం. ఇవన్నీ దైవిక లక్షణాలు కాదు, రాక్షస చెడు శక్తుల లక్షణాలు. ఇవేం చేస్తాయి? ఆ వ్యక్తిని ఈ భూమి నుంచి తీసుకెళ్లిపోవడానికి తప్పులు చేపిస్తూ ఉంటాయి, గొడవలు పడేలా చేస్తూ ఉంటాయి, అసూయ చెందేలా చేస్తూ ఉంటాయి, కుట్రలు పనేలా చేస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరు? చెడు శక్తులు ఆవహించేసి ఆ వ్యక్తిని సమాజం ముందు, ఈ యొక్క భూమి ముందు, ఇతరుల ముందు చెడ్డ వ్యక్తిగా క్రియేట్ చేపిస్తా ఉంటాయి. దానికి వాళ్ళు బానిసైపోయి నిజంగానే ఆ పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దైవిక లక్షణాలు లేవు, ఏ పని కాదు, అంతా వ్యతిరేకత అవుతుంది. చివరాఖరికి గడ్డి పొరకు కూడా పామై కరుస్తుంది. ఎందుకని? వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు డైలీ. ప్రేమించట్లేదు, కంగ్రాచులేషన్ చెప్పట్లేదు, ప్రేమగా మాట్లాడట్లేదు, చూపులు కూడా కోపంగా ఉన్నాయి, లోపల కూడా రగిలిపోతుంది కోపం, ఆ దేహమే కాలిపోతుంది. నీకు శత్రువులు ఎవరు అవసరం లేదు. ఈ లక్షణాలతో ఆ వ్యక్తి తనకు తానే పతనం అయిపోతూ ఉంటాడు. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? యూనివర్స్ లోకి వెళ్తున్నాయి, తన ఆత్మ ద్వారా. ఇవి నచ్చాయా నీకు? తీసుకో అని కొండంత విశ్వం పంపిస్తూ ఆ వ్యక్తి త్వరగా ఈ భూమి నుంచి వెళ్ళిపోవటానికి అన్ని చెడు లక్షణాలు చుట్టుముట్టేసి ఆ వ్యక్తికి హాని చేస్తూ ఉంటాయి. తిరిగి గ్రావిటీ కారణంగా అవే పొందుతుంది తను. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రశాంతంగా మీరు మైండ్ ని సరిగా అర్థం చేసుకోండి. మనకి దైవిక లక్షణాల వల్ల ఎంత లాభం ఉంది? చాలా మంది అంటుంటారు, సార్ నేను ఒక్కడనే మంచిగా ఉంటే ఎలా సార్? నువ్వు బాగుండాలా ఫస్ట్, వేరెవరో బాగుండాలి. ఇన్ని కోట్ల మంది జనాల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే నీకెందుకు? నువ్వెలా జీవించాలి భూమి మీద? ఒక మంచి ఖరీదైన ఇంట్లో, మంచి ప్రకృతిలో, చక్కటి చల్ల గాలులు, పక్షులు, ఆ సౌండ్లు, కిలకిలలు, సెలయేరులు, ఏంజల్స్ రక్షణలో ఆరోగ్యంగా ప్రేమను విడుదల చేస్తూ సకల సదుపాయాలతో అందరూ సహకరించేలాగా నా చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటూ ఆ ప్రేమను రిలీజ్ చేస్తూ ఉంటే నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందేలాగా విశ్వశక్తి తదాస్తు అంటుంది. విశ్వానికి పంపించే ప్రేమ 100 రెట్లు తిరిగి వస్తుంది. ద్వేషం కూడా వస్తుంది. ఇక్కడ యూనివర్స్ మనం పంపించే దాన్ని తిరిగి ఇస్తుంది. ద్వేషాన్న తీసుకో, నీకు ద్వేషం నచ్చిందా? అందరి మీద అరవటం, గొడవ చేయటం, మోసం చేయటం నచ్చిందా నీకు? తీసుకో, అదే వస్తుంది కదా. దాంతోనే కదా పతనం అయిపోయేది. దైవిక లక్షణం యూనివర్స్ కి త్వరగా కనెక్ట్ అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్యం దరిచేరదు, చెడు శక్తులు దరిదాపుల్లోకి రావు, చుట్టూ గార్డియన్ ఏంజల్స్ రక్షణగా ఉంటారు. ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, అన్నిటిని అందరిని క్షమించేసి హృదయాన్ని క్లీన్ చేసుకుంటే ఆ దేహమే యంగగా మారిపోతుంది, కాంతివంతంగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందో, ఏ చెడు చుట్టుముట్టదు, ఏ అనారోగ్యం దరిదాపుల్లోకి రాదు, శరీర సౌందర్యం పెరుగుతుంది. ప్రేమ వికసించే కొద్దీ శరీర సౌందర్యం వికసిస్తుంది, ఆత్మ సౌందర్యం మెరుగవుతుంది, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆ ప్రేమతో విశ్వంలోకి మీకు ఏం కావాలో
వాటిని ఆల్రెడీ కలిగి ఉన్నట్లు ఆ ఊహాలోకంలో తేలియాడుతూ ప్రేమను వ్యక్తం చేస్తూ ఎలాంటి ఫ్రెండ్ కావాలి, ఎలాంటి మనుషులు చుట్టూ ఉండాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, ఎలాంటి హౌస్ కావాలి, ఎలాంటి ఇంకా థింగ్స్ కావాలి, మీరు ఎలా ఉండాలి, అన్నిటినీ మీరు ఊహించుకునే రైట్స్ మనకున్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేన్నైనా పొందే అర్హత కలిగి ఉన్నారు. అలా అని ఇది నా జన్మ హక్కు అని చేతులు పైకెత్తి చాలా ప్రేమతో చెప్పమని ఉంటుంది. మనం ఇక్కడ ప్రేమతో కూడుకున్న ఫీలింగ్స్ రిలీజ్ చేయాలి. ఆత్మానందం, ఆత్మాశ్రయం, ప్రేమ, అనుభూతులు ఇవన్నీ రిలీజ్ చేయాలి. ఆ రిలీజు ఇంత ఘాటుగా, చక్కగా, ఆత్మీయంగా, ప్రేమతత్వంతో, సువాసనలతో కూడుకుని ఉండాలి. ఆ ఎనర్జీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం? బాధలు, చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని అలా చేస్తున్నాయి. ఎందుకని? రోజు అదే మాట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళతో సావాసం చేస్తున్నారు. రాక్షస లక్షణాలన్నిటినీ ఆకర్షిస్తున్నప్పుడు ఆ రాక్షసులు ఏం చేస్తాయి? ఆ వ్యక్తిని వాళ్ళలో కలుపుకోవటానికి, ఈ దివ్యమైన భూమి నుంచి తీసుకెళ్లిపోవటానికి అన్ని చెడ్డ పనులు చేపిస్తూ ఉంటాయి. వాటికి బానిస అయిపోయినప్పుడు అవి ఆడుకుంటా ఉంటాయి ఈ వ్యక్తితో. అప్పుడు ఏం చేస్తే రక్షణ ఉండరు, విశ్వశక్తి ఆశీస్సులు ఉండవు, ఈ భూమి ప్రపంచంలో ఏదీ సహకరించదు, ప్రేమ అనేదే ఉండదు. కాబట్టి మనం దైవిక లక్షణాన్ని ఎన్నుకోవాలంటే అర్హత కలిగి ఉండాలి. నేను అర్హత కలిగి ఉన్నాను, నాకు అర్హత ఇవ్వు యూనివర్స్, థ్యాంక్ యూ. నాకున్న ఈ చెడంతా క్లీన్ చేసేసి నాలోని దైవశక్తి ద్వారా లెట్ ఇట్ గో చేసేసి నన్ను పవిత్రంగా దైవిక లక్షణాలతో నన్ను పునఃసృష్టి చేసినందుకు థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 times చెప్పి ఆ పాత జీవితాన్ని అంతటిని సమాధి చేసేసి వదిలిపెట్టేసి సరికొత్త బ్యూటిఫుల్ లైఫ్ ని ప్రేమతో వికసింపచేసే చిరునవ్వుతో మీరు మాట్లాడుతుంటే మంత్రముగ్ధుల్లాగా మీ మాటలు ఎదుటి వారికి హృదయానికి ఆకట్టుకోవాలి. అంత ప్రశాంతతతో, ఓపికతో, ప్రేమతో మాట్లాడినప్పుడు విశ్వశక్తితో త్వరగా కనెక్ట్ అవుతారు. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ కుటుంబం, మీరు, మీ బిడ్డలు ఎప్పుడు కూడా చాలా బాగుంటారు. అందుకనే మనం చెడ్డ ఫ్యామిలీస్ గాని, చెడ్డ వ్యక్తులకు గాని దూరంగా ఉండాలి. 6 నెలలకి వాళ్ళు వీళ్ళవుతారంటారు చూసారా? మనం ఎన్నుకునే స్నేహితులు గొప్పవాళ్ళై ఉండాలి, జ్ఞానులై ఉండాలి, విలువైన వాళ్ళు ఉండాలి, ప్రేమతత్వంతో నింపబడిన వాళ్ళై ఉండాలి. అప్పుడు మనకి ఆ అలవాట్ల హ్యాబిట్స్ అన్ని కూడా వస్తాయి. గొప్ప గొప్ప విలువైన వాటిని ఎన్నుకోవాలి. ప్రేమని ప్రపంచంలోకి విపరీతంగా వదిలిపెట్టాలి. ఆహ్లాదకరంగా గంతులు వేస్తూ ఆత్మీయంగా మాట్లాడాలి. అలాంటి లైఫ్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహల్లో అట్లా కొనియాడుతూ, ఊహలను ఊకిస్తూ, విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ, ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చావు నాకు, థ్యాంక్ యూ సో మచ్ అని ముందే కృతజ్ఞతలు చెప్పాలి, ముందే థ్యాంక్ యూ చెప్పాలి, ముందే ఆస్వాదించాలి, ముందే అనుభూతి చెందాలి, ముందే 5 సెన్స్ రిలీజ్ చేస్తూ చెలరేగిపోవాలి మంచి వైపు, మంచి మార్గం వైపు. అప్పుడు ఆత్మీయంతో కూడుకున్న ఆనందం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అన్ని వచ్చి మిమ్మల్ని హత్తుకుంటాయి. అది దైవిక లక్షణం. మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అనంత విశ్వశక్తి ఆశీస్సులు, ఆ ఏంజల్స్ రక్షణ అన్ని మీకుండి పాత జీవితం అంతా మాయమైపోయి కొత్త జీవితంలోకి మీరు అడుగు పెట్టాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.